పెట్టేస్తారు. आप शर्ट पैंट दवाई ये चीजें खरीदोगे, మీరు ప్యాంటు కొంటారు, షర్టు కొంటారు, వైద్యం కొంటారు, ఇంకోటి కావాల్సినటువంటి మందులు మాకులు కొనుక్కుంటారు. और हिंदुस्तान की कंपनियां, छोटी छोटी कंपनियां, बड़ी कंपनियां ये माल बनाएंगी. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏవైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి. जैसे ही वो कंपनियां ये काम करना शुरू करेंगी, आपके बच्चों को उन्हीं कंपनियों में रोजगार मिलेगा. ఎప్పుడైతే ఈ కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభిస్తాయో అప్పుడు మీ పిల్లలకు అదే కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. एक प्रकार से हम हिंदुस्तान की अर्थव्यवस्था को जंप स्टार्ट कर रहे हैं. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థను మనం అప్పుడు ప్రారంభించబోతున్నాం. मगर हम वहां नहीं रुकेंगे. కానీ మేము అక్కడే ఆగిపోము. नरेंद्र मोदी ने करोड़ों युवाओं को बेरोजगार बनाया. నరేంద్ర మోడీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు. नोटबंदी अदानी के लिए की, गलत जीएसटी अदानी के लिए की. నోట్బందీ అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది అదానీ గారి కోసం చేశారు. పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు. अब हम एक नई योजना ला रहे हैं, पहली नौकरी पक्की. మేమిప్పుడు ఒక కొత్త యోజనతో అంటే పథకంతో వస్తున్నాం. పహలీ నౌకరీ పక్కి అంటే మొదటి ఉద్యోగం పక్కా, అది లెక్క. मतलब एक साल के लिए इन कंपनियों में, पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में हिंदुस्तान के सारे बेरोजगार युवाओं को हम अधिकार देने जा रहे हैं. एक साल की नौकरी, बेहतरीन ट्रेनिंग और एक साल में 1 लाख रुपए आपके बैंक अकाउंट में. మిత్రులారా, ఏ రకంగానైతే చెప్పడం జరిగిందో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు, అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు, అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 1 సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది. भाइयों और बहनों, इंडिया की सरकार, इंडिया गठबंधन की सरकार 4 जून को बनेगी. స్నేహితులారా, ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో, ఆ ప్రభుత్వం 7వ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది. గట్టిగా ఒకసారి చప్పట్లు. 30 लाख सरकारी नौकरियां हैं जो नरेंद्र मोदी ने आपको नहीं दी. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు. 15 अगस्त तक हम इन पे कार्रवाई करके ये जो नौकरियां हैं आपके हवाले शुरू कर देंगे, देना शुरू कर देंगे. స్నేహితులారా, 15 ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు నాటికి 15 ఆగస్టు నాటికి ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చేయటం జరుగుతుంది. भाइयों और बहनों, किसानों को नरेंद्र मोदी ने खूब तंग किया. మిత్రులారా, రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు. अरबपतियों का कर्जा माफ किया, किसानों का कर्जा माफ नहीं करते. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, మిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు. కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు. हमारी सरकार आएगी, पहला काम किसानों का कर्जा माफ होगा. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం. और आपको अनाज के लिए, धान के लिए, शुगर केन के लिए आज नरेंद्र मोदी सही दाम नहीं दिलवाते हैं. స్నేహితులారా, మనం పండించేటటువంటి ధాన్యానికి కానివ్వండి, ఇతరాత్ర పంటలకు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు సరైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వాల్సినటువంటి ధరను ఇవ్వడం లేదు. हम कानूनी मिनिमम सपोर्ट प्राइस, मतलब कानून के मुताबिक आपको अनाज के लिए, धान के लिए, शुगर केन के लिए कम से कम दाम गारंटी करके मिलेगा. చట్ట పరిధిలో మేము ఖచ్చితంగా మీరు పండించేటటువంటి వరకు కానివ్వండి, చెరుకుకు కానివ్వండి, చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము. भाइयों और बहनों, मजदूरों को आज मनरेगा में 2250 रुपए मिलते हैं. స్నేహితులారా, మన్రేగా పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దొరుకుతూ ఉన్నాయి. सरकार आने के बाद उनको 400 रुपए मनरेगा के लिए मिलेंगे. అది వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన్రేగాలో భాగంగా 400 రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. और जो आशा और आंगनवाड़ी
में महिलाएं काम करती हैं, उनकी आमदनी हम दुगनी करने जा रहे हैं। ఎవరైతే ఆశాలో ఉన్నారో అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము. గట్టిగా చప్పట్లు కొట్టండి అబ్బా. भाइयों और बहनों, मैं आपको साफ बताना चाहता हूं, స్నేహితులారా, సోదర సోదరీమణులారా, నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. एक लाइन में मैं आपको इंडिया सरकार के बारे में बताना चाहता हूं। కేవలం ఒకే ఒక పంక్తిలో, ఒకే ఒక లైన్లో, ఒకే ఒక వాక్యంలో నేను ఇండియా ప్రభుత్వాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. जितना पैसा नरेंद्र मोदी जी ने हिंदुस्तान के अरबपतियों को दिया है, उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डालने जा रहे हैं। ఎంత సొమ్మైతే నరేంద్ర మోడీ గారు కోటీశ్వర్లకు, ధనవంతులకు, కుబేరులకు ఇచ్చారో అంత సొమ్మును మేము పేదల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేస్తాము. अंत में भाइयों और बहनों, ये अंबेडकर जी का संविधान है, गांधी जी का संविधान है, इसकी हम सबको मिलकर रक्षा करनी है। స్నేహితులారా, నేను చేతిలో పట్టుకున్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది అంబేద్కర్ గారు రాసినటువంటిది, గాంధీ గారి స్వప్నం. కాబట్టి ఆ పుస్తకాన్ని, ఆ సంవిధానం అంటే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. रिजर्वेशन की रक्षा करनी है, पब्लिक सेक्टर की रक्षा करनी है, किसानों, मजदूरों, बेरोजगार लोगों को की रक्षा करनी है। రిజర్వేషన్ల ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి. అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి, కర్షకుల్ని కాపాడుకోవాలి, పేదవాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. तेलंगाना में रेवंत रेड्डी जी हैं, कांग्रेस पार्टी के नेता हैं। తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, మీ ముఖ్యమంత్రి. हमारी पूरी टीम यहाँ पे आपके लिए काम कर रही है। మా పరిపూర్ణమైనటువంటి టీం ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ తెలంగాణలో మీకోసం పనిచేస్తుంది. 30,000 रोजगार दिए आपको, 3,000 మంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. 500 रुपए का गैस सिलेंडर, 500 రూపాయలకు మీకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस, 10 లక్షల రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా, महिलाओं को फ्री में बस ट्रांसपोर्ट, ఆడవాళ్లు తిరగడానికి ఉచితంగా బస్సు సౌకర్యం, 200 यूनिट फ्री बिजली, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతు భరోసా का पहला इंस्टॉलमेंट रिलीज किया, రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి వాయిదా, మొదటి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయడం జరిగింది. और पोडू जमीन, पोडू लैंड की इशू को रिजॉल्व कर रहे हैं। ఏదైతే పోడు భూముల సమస్య ఉందో దాని దిశగా కూడా ఆలోచించి దానికి కూడా సత్వర న్యాయం చేయబోతున్నాం. 15 अगस्त तक आपको 2 लाख रुपए का लोन वेवर मिल जाएगा। 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు మీ అందరికీ కూడా దొరుకుతాయి. यहाँ पे हमारी टीम काम कर रही है। दिल्ली में मैं आपका सिपाही